హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మనం ఇవాళ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఆయుష్ ఏఏక్యూ యొక్క ప్రయారిటీ లిస్ట్ మాట్లాడబోతున్నాం అనమాట. సో టాప్ కాలేజ్ ఏవి పెట్టుకోవాలి, అవి ఆల్ ఇండియా కోటాలో ఏముంటే అలాగే మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుంటూ వెళ్దామండి. లైక్ బిహెచ్ఎంఎస్కి ఏంటి, బిఎంఎస్కి ఏంటి అనేది వన్ బై వన్గా మాట్లాడదామండి. సో దీని గురించి ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్, రౌండ్స్ ఎలా ఉంటాయి, ఫ్రీ ఎగ్జిట్ ఎలాగా, అలాగే మనము రిపోర్ట్ చేయాలా వద్దా, లేదా అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఎలాగా, ఇంకా అప్గ్రేడ్లో మనకు అప్గ్రేడ్ అవ్వకపోతే ముందున వచ్చిన సీటు మనం ఉంచుకోవచ్చా లేదా. సో ఇలాంటి అన్ని డౌట్స్కు నేను క్లియర్ కట్గా అయితే వీడియో చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్గా నేను అప్లోడ్ కూడా చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి, మీకు అంత క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ 24/7 మా టీం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ని యూస్ చేసుకోండి, చాలా చాలా వర్త్ఫుల్. అండ్ ఇంకా అలాగే మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ బాంబ్స్ చూస్తాం అనమాట. టాప్ బాంబ్స్ కాలేజ్ అనమాట. సో ఫస్ట్ చూసుకోవచ్చండి, అన్ని టాప్ ఏ మాట్లాడుతున్నాను. టాప్ ఇవి పెట్టుకున్న తర్వాత మిగతావి ఉన్నవన్నీ పెట్టేసుకోండి, అది సెకండరీ. ఫస్ట్ టాప్ అయితే ఇవి ఉండేలా చెక్ చేసుకోండి. ఇది మీరు ఫిక్స్ ఇలానే పెట్టుకోవాలంటే లేదండి, మీ చాయిస్ ప్రకారం మీరు పెట్టుకోండి. ఇది మా సజెషన్ మాత్రమే. ఫస్ట్ అని చూసుకోవచ్చు ఆయుర్వేద అండ్ యునాని టిబ్బా కాలేజ్, ఆయుర్వేద కరోల్ బాగ్ ఢిల్లీ అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఆయుర్వేద మహావిద్యాలయ అనమాట, రాజస్థాన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆయుర్వేద డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారణాసి ఉత్తరప్రదేశ్. గవర్నమెంట్ సేత్ జేపీ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అనమాట, గుజరాత్లో ఉంది, చెక్ చేసుకోండి. సిహెచ్ బ్రహ్మ ప్రకాష్ ఆయుర్వేద చక్ర సనస్థన్ న్యూఢిల్లీ. అండ్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సమగ్ర గవర్నమెంట్ ఆయుర్వేదిక్ అనమాట, యూపీలో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు శ్రీ కృష్ణ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, కురుక్షేత్ర హర్యానా. గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మైసూరు కర్ణాటకలో ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నాగర్కోలి తమిళనాడు. సో ఇవి బాంబ్స్కి అనమాట. సో టాప్ కాలేజ్ ఇవి ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇది ఏఏక్యూకి, మనకి స్టేట్కి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన స్టేట్లో ఎలా పెట్టుకోవాలంటే టాప్ ఈ రెండు ఉంటాయండి. ఇవి రెండు పెట్టుకున్న తర్వాత మీరు ప్రైవేట్ ఏమైనా పెట్టేసుకోండి. డాక్టర్ ఎన్ఆర్ శాస్త్రి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ. అండ్ నెక్స్ట్ చూసుకొచ్చండి శ్రీ వెంకటేశ్వర తిరుపతి. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేద వరంగల్ ఫస్ట్ పెట్టండి. నెక్స్ట్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ హైదరాబాద్ సెకండ్ పెట్టుకోండి. ఇది మా సజెషన్ మాత్రమే, ఇది అంటే బాంబ్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దామండి, బిహెచ్ఎంఎస్కి ఏఏక్యూలో ఎలా ఉంటుందో చూద్దాం. టాప్ కాలేజ్ ప్రైవేట్ ఎలా పెట్టాలని ఫస్ట్ చూసుకోవచ్చండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సాల్ట్ లేక్ కోల్కతా వెస్ట్ బెంగాల్. నెహ్రూ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ న్యూఢిల్లీ. అండ్ నేషనల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లక్నో. అండ్ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి షిల్లాంగ్. అండ్ డాక్టర్ బిఆర్ సర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ న్యూఢిల్లీ. ఆర్బిటిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అనమాట, బీహార్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ కేరళ. ద కల్కట్టా హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వెస్ట్ బెంగాల్. గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ పటాన్ గుజరాత్ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చండి గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ బెంగళూరు కర్ణాటక. సో ఇది అనమాట మన యొక్క బిహెచ్ఎంఎస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏఏక్యూ. అండ్ స్టేట్కి చూసుకోవచ్చు మనకి ఇంకా చూస్తున్నారు కదండి, ఇవన్నమాట. ఫస్ట్ ఆంధ్రాకి చూసుకుంటే డాక్టర్ అల్లూరి రామలింగయ్య. అండ్ నెక్స్ట్ గురురాజా. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ హోమియోపతిక్ కడప. అండ్ తెలంగాణలో చూసుకుంటే జేఎస్పీఎస్ పెట్టుకోవచ్చండి, దాని తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి బిహెచ్ఎంఎస్కి. అండ్ నెక్స్ట్ చూద్దామండి బియుఎంఎస్కి ఏఏక్యూ కోటలు ఎలా చూద్దాం. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యూపీ. ఆయుర్వేద అండ్ యునాని టిబ్బా న్యూఢిల్లీ. అండ్ స్టేట్ తక్మిల్ తిబ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లక్నో ఉత్తరప్రదేశ్ అనమాట. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ యునాని రాజస్థాన్. గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ బెంగళూరు. అండ్ గవర్నమెంట్ టిబియా కాలేజ్ పట్నా బీహార్. స్టేట్ యునాని మెడికల్ కాలేజ్ అండ్ హకీమ్ అహ్మద్ హుస్సేన్ రిపబ్లిక్ మెమోరియల్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్. గవర్నమెంట్ నిజామియా టిబ్బీ కాలేజ్ హైదరాబాద్ తెలంగాణ. హకీమ్ సయ్యద్ జియాల్ హసన్ గవర్నమెంట్ అనమాట. సో ఇది చూసుకోవచ్చు మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ చెన్నై తమిళనాడు. ఇది ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏఏక్యూ. స్టేట్ కోట ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో స్టేట్ కోటలో మీరు చెక్ చేసుకోవచ్చండి. గవర్నమెంట్ నిజామాబాద్ తిబ్బాబాద్ తెలంగాణ పెట్టుకోండి. అండ్ అదే కనుక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే డాక్టర్ అబ్దుల్ హక్ ఉన్నాని ఉంది కదా, ఇవి పెట్టుకోండి. సో ఇవి స్టేట్కి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి డీమ్డ్ యూనివర్సిటీకి ఎలా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చూసుకోవచ్చు డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ ఉంటుంది మహారాష్ట్ర. నెక్స్ట్ భారతీ విద్యాపీఠ్ మహారాష్ట్ర. కేఎల్ఈ యూనివర్సిటీ కర్ణాటక. అమృత్ స్కూల్ అనమాట కేరళ. యునోపోయా చూసుకోవచ్చు కర్ణాటక. సుమన్దీప్ చూసుకోవచ్చండి గుజరాత్. మహాత్మా గాంధీ చూసుకోవచ్చండి మహారాష్ట్ర. శ్రీ జయేంద్ర సరస్వతి చూసుకోవచ్చు తమిళనాడు. డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ మహారాష్ట్ర. పద్మశ్రీ డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదిక్ నవీ ముంబై మహారాష్ట్ర అనమాట. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి అండి. డీమ్డ్ యూనివర్సిటీకి ఇలా ప్రయారిటీ ఫస్ట్ పెట్టుకోండి, తర్వాత ఉన్నవి మిగతా పెట్టేసుకోండి.
నెక్స్ట్ చూడొచ్చండి, మీకు ఒక అడ్వైస్ లాగా వీళ్ళు చెప్తున్నారనమాట. మీరు లాక్ చేసుకునే ముందే ఒకసారి చూసుకోండి, ఏదైతే టాప్ పెడతారో, ఏది నెక్స్ట్ పెట్టుకుంటున్నారో, మీకు ఏది అంటే మీకు కావాలో మీ యొక్క పర్సనల్ డిపెండెంట్ ప్రకారంగా మీరైతే పెట్టుకోండి అని చెప్తున్నాడు. వన్స్ లాక్ చేస్తే మాత్రం వెట్టి పరిస్థితుల్లో మళ్ళీ మీరైతే చేంజ్ చేసుకోలేరు. అదే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, మీరు డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసే వాటిలైతే అక్కడ ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఏంటి అదంతా క్లియర్ కట్ తెలుసుకున్న తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ కూడా అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఓకే అనుకుంటాను ఇక్కడ క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇదనమాట మన యొక్క టాప్ ప్రయారిటీ వైజ్గా మనం మాట్లాడుకుంటే. అండ్ మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ డిస్కౌంట్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.